లిబ్రేఆఫీస్ కాల్క్ లో ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ గురించి తెలియబరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది కండిషనల్ ఆపరేటర్, if ఆర్ స్టేట్మెంట్, బేసిక్ స్టాటిస్టిక్ ఫంక్షన్ మరియు రౌండ్ ఆఫ్ నంబర్స్. ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఉబుంటూ లినక్స్ వెర్షన్ 1004 మరియు లిబ్రేఆఫీస్ సూట్ వెర్షన్ 334 ను ఉపయోగిస్తున్నాం. డేటాపై ప్రాథమిక అర్థమెటిక్ ఆపరేటర్లు అనగా కూడిక, తీసివేత మరియు సగటును ఎలా వాడాలో ముందుగానే నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని ఇతర ఆపరేటర్ల గురించి నేర్చుకుందాం. సాధారణంగా ఎక్కువగా ఉపయోగించబడే ఆపరేటర్ కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్లు డేటాపై యూజర్ ఇచ్చిన కండిషన్లు తనిఖీ చేస్తాయి. తర్వాత ఫలితాన్ని బూలియన్ లో ట్రూ లేదా ఫాల్సే గా చూపిస్తాయి. పర్సనల్ ఫైనాన్స్ trackerఒడిఎస్ ను తెరుద్దాం. కాస్ట్ హెడింగ్ దిగువన చాలా ఐటెంల యొక్క ధరల జాబితాను చూశాం. వీటికి కండిషనల్ ఆపరేటర్లను వాడి ఫలితాన్ని విశ్లేషిద్దాం. రిఫరెన్స్ చేయబడిన బ్10 సెల్ పై క్లిక్ చేసి దానిలో కండిషన్ రిజల్ట్ అని టైప్ చేద్దాం. ఇప్పుడు రిఫరెన్స్ చేయబడిన సి10 సెల్ పై క్లిక్ చేద్దాం. కండిషన్ యొక్క ఫలితం అమలు చేయబడి ఈ సెల్ లో కనిపిస్తుంది. ఇంటి అద్దె మూల్యం రూపాయలు 6000 అని గమనించండి. విద్యుత్ బిల్లు మూల్యం రూపాయలు 800. ఇంటి అద్దె మూల్యం విద్యుత్ బిల్లు కన్నా ఎక్కువ. మనం వీటిపై వివిధ కండిషన్లు వాడవచ్చు మరియు ఫలితాన్ని తనిఖీ చేయవచ్చు. రిఫరెన్స్ చేయబడ్డ సి10 సెల్ పై క్లిక్ చేయండి. ఈ సెల్ లో మొదట కండిషన్ ఈక్వల్ టు సి3 గ్రేటర్ థాన్ సి4 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. సి3 సెల్ లోని విలువ సి4 సెల్ కన్నా ఎక్కువ కనుక ఫలితం ట్రూ అని వస్తుంది. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్ ను ఈక్వల్ టు సి3 లెస్ థాన్ సి4 కు మారుద్దాం. ఎంటర్ నొక్కుదాం. ఫలితం ఫాల్సే అని వస్తుంది. అదే విధముగా ఇతర కండిషనల్ స్టేట్మెంట్లను కూడా అమలుపరిచి ఫలితాన్ని పరిశీలించవచ్చు. చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న డేటాతో పనిచేసేటప్పుడు ఈ స్టేట్మెంట్లు చాలా ఉపయోగపడతాయి. మీరు డేటాపై if మరియు or కండిషన్ ను కూడా వాడి ఫలితం ట్రూ అయ్యే కండిషన్ ను బట్టి ఫలితాన్ని ప్రింట్ చేయవచ్చు. ఇప్పుడు రిఫరెన్స్ చేయబడ్డ సెల్ సి10 పై క్లిక్ చేసి if మరియు బ్రేసెస్ లో సి3 గ్రేటర్ థాన్ సి4 కామా డబుల్ కోట్స్ లో పాజిటివ్ కామా మరియు మళ్ళీ డబుల్ కోట్స్ లో నెగెటివ్ అని టైప్ చేయండి. దీని అర్థం ఒకవేళ సి3 సెల్ లోని విలువ సి4 సెల్ కన్నా ఎక్కువ అయితే పాజిటివ్ అని చూపిస్తుంది లేకపోతే నెగెటివ్ అని చూపిస్తుంది. ఎంటర్ నొక్కండి. రూ6000 రూ800 కన్నా ఎక్కువ కనుక ఫలితం పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు కండిషన్ స్టేట్మెంట్ తోని గ్రేటర్ థాన్ ను లెస్ థాన్ తో మార్చి ఎంటర్ నొక్కుదాం. సి3 సెల్ లోని విలువ సి4 సెల్ లోని విలువ కన్నా ఎక్కువ కనుక ఫలితం నెగెటివ్ రావడం గమనించండి. సి3 మరియు సి4 సెల్ల్లోని డేటాను మార్చినా కూడా ఫలితంలో మార్పు రావడం గమనించండి. ఇప్పుడు కనిపించే ఫలితం నెగెటివ్. ఇప్పుడు సి4 సెల్ లోని విలువ 7000 కు మార్చి ఎంటర్ కీని నొక్కుదాం. ఫలితం స్వయంచాలకంగా పాజిటివ్ కు మారుతుంది. మళ్ళీ సి4 సెల్ లోని విలువని 800 కు తగ్గించండి మరియు ఎంటర్ కీని నొక్కుదాం. ఫలితం స్వయంచాలకంగా మళ్ళీ నెగెటివ్ కు మారుతుంది. ఇప్పుడు మనం చేసిన మార్పులను తొలగిద్దాం. తర్వాత కొన్ని అర్థమెటిక్ మరియు స్టాటిస్టిక్ ఫంక్షన్లను నేర్చుకుందాం. ప్రాథమిక అర్థమెటిక్ ఫంక్షన్లు అనగా కూడిక కోసం సమ్, గుణాకారం కోసం ప్రొడక్ట్, భాగాహారం కోసం కోషంట్ మరియు ఇంకా మరెన్నో ఫంక్షన్లు కలవు. అవి మనము ఇదివరకు ట్యుటోరియల్ లో నేర్చుకున్నాం. సమ్, ప్రొడక్ట్ మరియు
కోషంట్ ఫంక్షన్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి మనం ఇప్పుడు కొన్ని ఆపరేషన్లు చేద్దాం. ముందుగా షీట్ 3 ఎంపిక చేసుకుందాం. రిఫరెన్స్ చేయబడ్డ బ్1, బ్2 మరియు బ్3 సెల్లో వేరుగా 50, 100 మరియు 150 సంఖ్యలను ప్రవేశపెడదాం. A4 సెల్ పై క్లిక్ చేసి సమ్ అని టైప్ చేద్దాం. బ్4 సెల్ పై క్లిక్ చేద్దాం. ఈ సెల్లో మనం ఫలితం మొత్తాన్ని గుణించాలి. ఈక్వల్ టు సమ్ మరియు బ్రేసెస్ లో బ్1, బ్2, బ్3 అని టైప్ చేద్దాం. ఎంటర్ నొక్కుదాం. ఫలితం 300 ను గమనించండి. అదే విధముగా మీరు సెల్స్ రేంజ్ ను కూడా ప్రవేశపెట్టవచ్చు. బ్4 పై మళ్ళీ క్లిక్ చేయండి. ఇప్పుడు బ్రేసెస్ లో బ్1, బ్2, బ్3 కి బదులుగా బ్1 కోలన్ బ్3 అని టైప్ చేయండి. ఎంటర్ నొక్కుదాం. మళ్ళీ మరోసారి ఫలితం 300 చూపిస్తుంది. ఇప్పుడు A5 సెల్ పై క్లిక్ చేసి ప్రొడక్ట్ అని టైప్ చేద్దాం. బ్5 సెల్ పై క్లిక్ చేద్దాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ మరియు బ్రేసెస్ లో బ్1 కోలన్ బ్3 అని టైప్ చేద్దాం. ఎంటర్ నొక్కుదాం. ఫలితం 7,50,000 రావడం గమనించండి. ఇప్పుడు కోషంట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. రిఫరెన్స్ చేయబడ్డ A6 సెల్ పై క్లిక్ చేసి కోషంట్ అని టైప్ చేద్దాం. ఇప్పుడు బ్6 సెల్ పై క్లిక్ చేద్దాం. ఈ సెల్ ను మనం గణనం చేయడానికి వాడుతాం. ఈజ్ ఈక్వల్ టు కోషంట్ మరియు బ్రేసెస్ లో బ్2, బ్1 అని టైప్ చేయండి. ఎంటర్ నొక్కండి. మీకు ఫలితం 2 వస్తుంది. ఎందుకనగా 100 50 ద్వారా విభజించబడితే ఫలితం 2. అదే విధంగా మనం కాల్క్ లో ఇతర అర్థమెటిక్ ఆపరేషన్లను చేయవచ్చు. ఇప్పుడు మనం స్టాటిస్టిక్ ఫంక్షన్లను ఎలా అమలుపరచాలో చూద్దాం. స్టాటిస్టిక్ ఫంక్షన్ తో స్ప్రెడ్షీట్ లో డేటాను విశ్లేషించవచ్చు. ఉదాహరణకు కౌంట్, మిన్, మాక్స్, మీడియన్, మోడ్ మరియు ఇతర ఫంక్షన్లు సహజంగా గణాంకమైనవి. ముందుగా షీట్ 1 పై క్లిక్ చేద్దాం. స్టాటిస్టిక్ ఫంక్షన్ ను ఉపయోగించి కనిష్ట, గరిష్ట మరియు మధ్యస్థ ఖర్చులు ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫలితం చూపాలనుకున్న రిఫరెన్స్ చేయబడ్డ C10 సెల్ పై క్లిక్ చేద్దాం. కాస్ట్ హెడింగ్ దిగువన కొన్ని ఎంట్రీలు ఉన్నవి. కనిష్ట ధర రూపాయలు 300, గరిష్ట ధర రూపాయలు 6000. వీటికి సంబంధించిన ఫంక్షన్లను వాడినప్పుడు ఈ ఫలితాలు మనకు కనిపించాలి. C10 సెల్ లో ఈక్వల్ టు మాక్స్ మరియు బ్రేసెస్ లో C3 కోలన్ C7 అని టైప్ చేద్దాం. ఎంటర్ కీ నొక్కుదాం. కాలమ్లో గరిష్టమైన 6000 ఫలితం రావడం గమనించండి. ఇప్పుడు మనం స్టేట్మెంట్ లో మాక్స్ ను మిన్ కు మారుద్దాం మరియు ఎంటర్ కీ నొక్కుదాం. కాస్ట్ కాలమ్లో కనిష్టమైన 300 ఫలితం రావడం గమనించండి. మీడియన్ విలువ కనుక్కోవడానికి మిన్ ను మీడియన్ కు మారుద్దాం మరియు ఎంటర్ కీ నొక్కుదాం. కాస్ట్ కాలమ్ మధ్యస్థ విలువ 800 రావడం గమనించండి. అదే విధముగా మీరు డేటాపై ఇతర స్టాటిస్టిక్ ఫంక్షన్లను ఉపయోగించి మీకు అనుగుణంగా విశ్లేషించవచ్చు. ఈ సెల్ లోని మార్పులను తొలగిద్దాం. ఇప్పుడు అంకెను ఎలా రౌండ్ ఆఫ్ చేయాలో చూద్దాం. కాస్ట్ హెడింగ్ దిగువన కొన్ని మార్పులు చేద్దాం. 6000 ను 6000.34 కు, 600 ను 600.4 కు, 300 ను 300.3 కు మారుద్దాం. ఇప్పుడు రిఫరెన్స్ చేయబడ్డ B11 సెల్ పై క్లిక్ చేసి హెడింగ్ రౌండింగ్ ఆఫ్ అని టైప్ చేయండి. కాస్ట్ హెడింగ్ దిగువన ఉన్న ఐటమ్స్ మొత్తంను కనుగొనేందుకు C11 అని రిఫరెన్స్ చేయబడ్డ సెల్ పై క్లిక్ చేయండి. C11 సెల్ లో ఈజ్ ఈక్వల్ టు సమ్ మరియు బ్రేసెస్ లో C3 కోలన్ C7 అని టైప్ చేయండి. ఇప్పుడు ఎంటర్ కీ నొక్కండి. మొత్తం 9701.04 అని గమనించండి.
ఒకవేళ మన ఫలితంలో దశాంశ స్థానాలు వద్దనుకుంటే దీనికి మంచి పరిష్కారం ఫలితాన్ని దగ్గరలోని హోల్ నంబర్ కు రౌండ్ ఆఫ్ చేయుట. మొత్తం 9701.04 ఉన్న సెల్ పై క్లిక్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు రౌండ్ బ్రేసెస్ ను తెరిచి సమ్ మరియు మళ్ళీ బ్రేసెస్ లో C3 కోలన్ C7 అని టైప్ చేయండి. బ్రేస్ ను మూసి ఎంటర్ నొక్కుదాం. ఇప్పుడు 9701.04 దగ్గరలోని హోల్ నంబర్ అయిన 9701 గా సవరణ చేయబడి ఫలితం రావడం గమనించండి. రౌండింగ్ ఆఫ్ లోవర్ హోల్ నంబర్ కు లేదా హయ్యర్ హోల్ నంబర్ కు చేయవచ్చు. ఫలితం ఉన్న సెల్ పై క్లిక్ చేసి రౌండ్ ను రౌండప్ కు మారుద్దాం. ఎంటర్ కీ నొక్కుదాం. ఇప్పుడు ఫలితం హయ్యర్ హోల్ నంబర్ అయిన 9702 ను చూడవచ్చు. లోవర్ హోల్ నంబర్ కు రౌండ్ అప్ చేయడానికి రౌండప్ ను రౌండ్ డౌన్ కు మార్చండి. ఎంటర్ కీ నొక్కుదాం. ఇప్పుడు ఫలితం లోవర్ హోల్ నంబర్ అయిన 9701 ని చూడవచ్చు. మార్పులను అన్డూ చేసి పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్ ను అసలైన ఫార్మాట్ లో పొందుదాం. ఇప్పుడు మనం లిబ్రేఆఫీస్ కాల్క్ గురించి తెలియబరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాము. సంగ్రహంగా చెప్పాలంటే మనం నేర్చుకున్నది కండిషనల్ ఆపరేటర్, ఇఫ్ ఆర్ స్టేట్మెంట్, ప్రాథమిక స్టాటిస్టిక్ ఫంక్షన్లు, రౌండింగ్ ఆఫ్ అంకెలు. ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోని చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశమును ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాసి సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి spoken-tutorial.org/nmeict-intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.